హాయ్ అండి. ఈరోజు ప్రశ్న పళ్ళు ఉన్న నోరు లేనిది ఏమిటది? ప్రశ్న మరొకసారి అండి. పళ్ళు ఉన్న నోరు లేనిది ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్సేనండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి బంగాళదుంపలు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలా ఎల్లిపాయల ట్రైలో బంగాళదుంపలు పెట్టుకున్నట్లయితే బంగాళదుంపలు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్పు మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వటం వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సెకండ్ టిప్ వచ్చేసి ఇలా ఏదైనా ఒక ప్లాస్టిక్ గ్లాస్ తీసుకొని దాంట్లో రైస్ నిండుగా పోసుకొని చాక్స్ కానీ సెజర్లు కానీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, షార్ప్నెస్ తగ్గిపోకుండా చక్కగా అలానే ఉంటాయండి. అవసరాన్ని తీసుకుని వాడుకుని మళ్ళీ అందులో పెట్టేసుకున్నాం అనుకోండి, తుప్పు పట్టకుండా సిలిం పట్టకుండా పాడవకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, కిచెన్ సింక్లో మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే కిచెన్ సింక్లో మనం ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, ఫేస్ పౌడర్ ఇలా కొంచెం హోల్స్ దగ్గర వేసుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. టిప్ నెంబర్ 4, ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో పేస్ట్ ఉంటుంది కదండి, మనం యూజ్ చేసుకునే పేస్ట్ కొంచెం తీసుకొని దానిలో కొంచెం షాంపూ వేసుకోవాలండి. ఏ షాంపూ అయినా పర్లేదు. కొంచెం షాంపూ తీసుకొని అందులో వేసుకొని కొంచెం బ్లూ వేసుకోవాలండి. మనం బట్టలకు యూజ్ చేసుకునే బ్లూ ఉంటుంది కదండి, ఆ బ్లూ కొంచెం వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఏదైనా ఒక స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఆ వాటర్ మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మనం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇలా ఈ వాటర్ని అంతా ఇలా కలిపేసుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్ కానీ, డ్రెస్సింగ్ టేబుల్ కానీ, మిర్రర్స్ కానీ, గ్యాస్ స్టవ్ కానీ, ఇలా ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా ఈ వాటర్ని అయితే నేను స్ప్రే బాటిల్ అయితే పోసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా స్ప్రే బాటిల్లో పోసేసుకొని గ్యాస్ స్టవ్ కానీ, కింద ఫ్లోర్ మీద మరకలు కానీ ఇలా పడుతూ ఉంటాయి కదండి, అక్కడ ఉన్నటువంటి డస్ట్ కానీ ఈజీగా ఈ క్లాత్ ఏదన్నా తీసుకుని క్లాత్ పెట్టి శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇలా ఈ లిక్విడ్ని అయితే నేను స్ప్రే బాటిల్లో పోసుకున్నాను కదండి, ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద క్లీన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చక్కగా క్లీన్ అయిపోతుంది. వీటిపై ఉన్నటువంటి డస్ట్లు కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతూ ఉంటాయండి. ఇలాగా మనం గ్యాస్ స్టవ్ మీద అయితే వంట చేసుకుంటూ ఉంటాం కదండి, అనుకోకుండా ఒక్కొక్కసారి మరకలు పడిపోతూ ఉంటాయి, పొంగిపోతూ ఉంటాయి కదండి. ఇలా కొంచెం స్ప్రే చేసుకొని చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత షైనింగ్ వస్తున్నాయో. ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల మనం 1 వీక్ ఒకసారైనా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, గ్యాస్ స్టవ్ కూడా నీట్గా ఉంటుంది, మంచి షైనింగ్ కూడా ఉంటాయండి. గ్యాస్ స్టవ్ కూడా పాడవకుండా ఉంటుంది. చూసారా, ఈ విధంగా అయితే చక్కగా మనం అయితే క్లీన్ చేసుకోవచ్చండి. చూసారా ఎంత షైనింగ్ వచ్చాయో గ్లాసెస్ కూడా. చక్కగా గ్యాస్ స్టవ్ కూడా మెరిసిపోతుంది చూడండి ఫ్రెండ్స్. చక్కగా క్లీన్ అయిపోతుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇంకా అలానే ఫ్రిడ్జ్ కూడా మనం ఎలా పడితే అలాగా అడవుల్లో చేతులతో పట్టుకుంటూ ఉంటాం కదండి, అలాంటప్పుడు ఇలా కొంచెం దీన్ని స్ప్రే చేసుకొని ఇలా ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్నామంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. చూసారా ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. ఇలా ఈ వాటర్ అయితే ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని అప్పటికప్పుడు మన ఇంట్లో ఉన్న వస్తువుల్ని ఈజీగా డస్ట్ అనేది రిమూవ్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. టిప్ నెంబర్ 5, మనం సూదుల దారి ఎక్కించాలంటే చాలా కష్టపడిపోతూ ఉంటాం కదండి. అలాంటి మీకు కష్టం ఏమీ లేకుండా ఈజీగా సులువుగా ఎక్కించుకొని అద్భుతమైన టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా ఏదైనా ఒక చాకు తీసుకొని దానికి ప్లాస్టిక్ బూజు కడుకున్నటువంటి థ్రెడ్ని ఒకదాన్ని తీసుకొని ఇలాగా చాకుని అయితే పెట్టేసుకొని ప్లాస్టర్ అయితే ఇలాగా గట్టిగా కదలకుండా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మన నీడిల్ని తీసుకొని నీడిల్ని అయితే ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి ఇలాగ నీడిల్ని అయితే ఎక్కించుకోవాలి. ముందుగా నీడిల్ని ఇలా పానించుకున్న తర్వాత ఇలా నీడిల్లోకి అయితే ఈ ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి నీడిల్ని అయితే ఇలా జరుపుకోవాలి.
ఇలా జరుపుకున్న తర్వాత దారం తీసుకొని ఈ ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి ఇలా పెట్టేసుకొని నీడిల్ని ఇలా జరుపుకున్నాం అనుకుంటే చక్కగా మనకి సూదుల దారం అయితే ఎక్కుతుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఈజీగా మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలాగే ఏదైనా ఒక ప్లాస్టిక్ థ్రెడ్ ఉంటే చాలండి, చాలా ఈజీగా అయితే ఎక్కించుకోవచ్చు. ఇలా అయితే మనం ఎక్కించుకున్నామంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా అయితే ఎక్కించుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. ముసలి వాళ్ళు కూడా చాలా ఈజీగా ఎక్కించుకోగలరండి. ఇలా ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుంది. చిన్న పెద్ద వయసు ఏమి తేడా లేకుండా ఇలాగ దారం ఎక్కించడానికి చాలా కష్టపడిపోతూ ఉంటాం కదండి. అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 6, బియ్యం కడిగిన వాటర్ పారబోస్తూ ఉంటాం కదండి, అలా పారబోయకుండా ఇలా ట్రై చేసి చూడండి. 100% రిజల్ట్ అనేది ఉంటుంది. బియ్యం కడిగిన వాటర్ ఏదైనా ఒక బౌల్లో ఇలా ఉంచేసుకొని ఈ బియ్యం కడిగిన వాటర్లో బ్రూ ఉంటుంది కదండి, కాఫీ పౌడర్, అది సగం అయితే వేసుకొని ఇలా ఏదైనా ఒక స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఆ వాటర్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఈ వాటర్ మన గార్డెన్లో కొన్ని పూల మొక్కలు అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి, ఆ పూల మొక్కలకి వాటర్ ఇచ్చుకుంటే మంచి యూస్ఫుల్ అనేది ఉంటుందండి. మంచి క్రాప్ ఉంటుంది, పువ్వులు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయండి. ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా మనం ఎటువంటి ఎరువులు ఏమీ లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. మన గార్డెన్లో ఉన్న పూల మొక్కలు కూడా మంచిగా పెరుగుతాయి. సో యూజ్ అవుతుంది కూడా తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, ప్లాస్టిక్ బూజుగాళ్ళు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాము. అలానే మూలన పెట్టేస్తే ఎక్కువ ప్లేస్ ఆక్రమిస్తూ ఉంటుంది. అలా లేకుండా ఏదైనా ఒక డబ్బాలు ఇలా పెట్టేసుకున్నాం అనుకుంటే చక్కగా మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 8, ఏదైనా ప్లాస్టిక్ బౌల్ ఒకటి తీసుకొని ఇలాంటి రబ్బర్స్ అయితే మనం ఏదైనా తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, అవి మనం దేనికి అవసరానికి యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం పౌడర్ వేసేసుకుంటే అతికిపోకుండా ఒకదానికొకటి ఉంటాయండి. మన అవసరాన్ని తీసుకుని వాడుకోవడానికి ఇలా ఒక దానిలో పెట్టేసుకుంటే సో ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, 10 రూపీస్ కానీ 20 రూపీస్ కానీ 100 రూపీస్ కానీ ఒకసారి అనుకోకుండా ఇలా చిరిగిపోతూ ఉంటాయి కదండి, అలా చిరిగిపోయినప్పుడు మనం ప్లాస్టర్ వేసేసి అలా ఉంచుతాము. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. క్యాండిల్ని ఒకటి తీసుకొని ఇలా వెలిగించేసుకుని దానికి ఉన్నటువంటి కరిగిపోయిన మైనాన్ని ఇలా అతికించేసామనుకోండి చక్కగా అతుక్కుంటుంది. ఎటువంటి డౌట్ అయితే లేదండి, చక్కగా మనం ఇలాగే ఈజీగా అతికించుకోవచ్చు. మనం బయట ఎవరికైనా ఇచ్చేసుకోవడానికైనా ఇలా చక్కగా తీసుకుంటారు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా చిరిగిపోయిన కాగితాలని ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, విమ్ జెల్ ప్యాకెట్స్ మనం అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, అలా పడేయకుండా వీటిని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా విమ్ జెల్ ప్యాకెట్లో ఇలా వాటర్ని అయితే చక్కగా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని వాటర్ని పెట్టేసుకొని ఇలాగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనకి అవసరాన్ని తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలాగ మనకి పెయిన్స్ అయితే ఒక్కొక్కసారి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి, అలా పెయిన్స్ ఉన్న దగ్గర ఇలాగ ఐస్ ప్యాక్లకు కాపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలాగ ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలాంటివి పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఈ టిప్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ అండి వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ప్లీజ్ అండి ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది. సో తప్పకుండా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.